వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం నుండి కుడి ఎడమ కాల్వల ద్వారా సాగు నీటిని విడుదల చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. ఈ కార్యక్రమంలో చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జంగారెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి ఈ యొక్క SKKYR ప్రాజెక్ట్ కి రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్ తో మాట్లాడడం జరిగింది. లెఫ్ట్ కెనాల్ 5,000, రైట్ కెనాల్ 10,000, టోటల్ 15. మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది. లాస్ట్ 5 years లో మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా డెవలప్మెంట్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది. అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. ఇంజనీరింగ్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్ గా ఎట్లా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి ప్రజలకి అలాగే చేసేదా మేము కృషి చేస్తాము. అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చక్రధరపల్లికి చాలా దారుణం అన్ని పడి ఉన్నాయి. పెద్ద అవి పిట్ హోల్స్ ఉన్నాయి. మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు నేను చూసి ఎంత దారుణంగా తయారైందో చూశాను. ఇప్పుడు మళ్ళీ అయితే చూస్తుంటే చాలా బాధేస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది దాని యొక్క రిపేర్ వర్క్స్, లేకపోతే దానికి సంబంధించిన చేస్తాం మేము. దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్స్ తీసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, ఎర్రకాలువకు సంబంధించి గట్లు బలహీనంగా ఉన్నాయి సార్. రైలింగ్ మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి సార్. ఈ బండ అవుతుంది సార్. అదొకటి ఎర్రకాలువ జలాశయంలో విపరీతంగా మట్టి మాఫియా అనేది మొత్తం గోతులు తవ్వేశారు సార్. దాని మీద మేము ఇంకా కొన్ని రోజుల్లో దీన్ని ఒక టెక్నికల్గా ఎటువంటి మరి డ్యామేజెస్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఎటువంటి ఎస్టిమేట్స్ వేస్తే మనకి ఇవన్నీ కూడా మనము గ్యాప్స్ని ఫిలప్ చేసుకొని మళ్ళీ పటిష్టంగా ఎట్లా నిలబెట్టాలనే విషయంపై కూడా మేము చర్చిస్తాము. లాస్ట్ 5 years దీని మీద మెయింటెనెన్స్ మీద పెట్టిన కాస్ట్ వచ్చేసి చాలా మినిమల్. ఇప్పుడు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తప్పకుండా ఆల్మోస్ట్ జీరో లాస్ట్ గవర్నమెంట్ చూస్తే మెయింటెనెన్స్.